రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పెద్దగా విజయాలు సాధించకపోయినా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతితో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మిర్చి, డార్లింగ్ లాంటి సినిమాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 సినిమాలు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఒక తెలుగు సినిమా జాతీయ చిత్రంగా అన్ని భాషల్లో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపు 1600 కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసిందని టాక్. అయితే బాహుబలి సిరీస్ పూర్తయ్యే వరకు ప్రభాస్ ఏ ఇతర సినిమాలు చేయలేదు. ఇక బాహుబలి 2 చిత్రాలతో ప్రభాస్ కి జాతీయ స్థాయిలో మంచి పేరు రావడంతో ఆయనతో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ప్రభాస్ రేంజ్ బాగా పెరగడంతో ఆయన రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడో అని అందరూ ఆశ్చర్యపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. అంతేకాదు ఎంత కావాలో చెప్పమని నిర్మాతలు అడిగినా వద్దనేశాడు. ఈ మధ్య అగ్ర హీరోలు రెమ్యునరేషన్ కి బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ఇదే ట్రెండ్ ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నాడట ప్రభాస్. బాహుబలి 2 ఇలాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా తన పారితోషికం పెంచుతాడని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం పారితోషికం పెంచలేదు. నిర్మాతలు తన బంధువులు, స్నేహితులే కావడంతో వాళ్ళని ఎక్కువ డిమాండ్ చేయడం లేదట. యూవీ క్రియేషన్స్ నిర్మాతనే ప్రభాస్ కు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. బయట హీరోలకు ఇచ్చినట్టు పారితోషికం కాకుండా లాభాల్లో వాటాలు ఇస్తామని ప్రొడ్యూసర్లు చెప్పడం, దానికి ప్రభాస్ ఓకే అనేయడం జరిగిపోయాయట. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వస్తోంది సాహు సినిమా. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ జాతీయ స్థాయి నటుడు కనుక ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే వేసుకుంటున్నారట. సుజిత్ ఈ సినిమా దర్శకుడు. ముంబైతో పాటు దుబాయ్, యూరప్ దేశాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.